హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం సాలూరు నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకో. బెల్లాన్ రాంబాబు. రాంబాబు గారు నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? టీడీపీ అండి, జనసేన. టీడీపీ జనసేనకి రెండు కలిపి రావాలి. ఓకే, ఎందుకంటారు సార్ అలాగా? ఈయన పరిపాలన బాగోలేదండి. జగన్ గారి పరిపాలన నచ్చలేదు మీకు? నచ్చలేదు. ఎందుకండి? పథకాలు ఇచ్చారు. పథకాలు దేనికండి? పనులు లేనివి. ఓకే, పనులు ఉండాలి కదా. ఓకే. కాయగూరల రోడ్లు రేట్లు పెరిగిపోయి మొత్తం ఏడి జడ్డ నిన్ను 3 రాజధానులు అంటున్నారు సార్. ఎప్పుడు అవుద్దండి ఇది? ఇటు చచ్చినప్పుడు కడతాడు కదా. అయితే ఆ, అసలు రాజధాని లేదు కదా. అవును. ఆయన సగం వరకు నేత్రుడు అసలు ఏక పతనం చేసాడు కదా. ఓకే, గూండా రాజకీయం అవుతుంది వైసీపీ. ఓకే. వాళ్ళ తొత్తులుగా ఉన్న వాళ్ళకి బాగుంటది. కష్టపడిన వాడు పనులు లేవు. ఓకే. టీడీపీ సంజయ్ రాణి గారు గట్టి పోటీ ఇవ్వగలరంటారా? పక్కాగా గారికి, పక్కాగా ఇవ్వగలరండి. రాజన్న దొర గారికి ఇస్తారండి. ఆవిడ సర్వీస్ చేస్తారండి. ఓకే, ఓకే. థ్యాంక్ యూ. యూత్ అయితే ఎక్కువ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. జగన్ వచ్చారు కానీ ఫస్ట్ లో అనుకున్నారు బాగా చేస్తారని, బట్ అంత ఇదేం లేదని టాక్ వస్తుంది. ఓకే. చంద్రబాబు నాయుడు అంటే ఓకే. జగన్ గారి పాలన నచ్చలేదు మీకు? నచ్చలేదు అంటే ఉద్యోగాల అవకాశాలు లేవు బేసికలీ. ఓకే, ఫస్ట్ థింగ్. ఓకే. ఇస్తాండ్రు, పథకాలు ఇస్తాండ్రు కానీ అంతగా కొంతమందికి యూజ్ అవుతుంది, కొంతమందికి యూజ్ అవ్వట్లేదు. బేసికలీ ఇప్పుడు యూతే కదా మెయిన్. అవును. ఆ యూత్ అనేది వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే మరి ఇంకెందుకు వేస్ట్. ఓకే, ఆ పర్పస్ లో థ్యాంక్ యూ. ఓకే సార్. జగన్ గారి ప్రభుత్వం వస్తే మంచిదండి. ఎందుకండి? ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఈ ప్రభుత్వం అయితే బాగానే ఉంది. గత ప్రభుత్వం అయితే బడుగు బలహీన వర్గాలకి ఏమీ అవకాశం లేకుండా అయిందండి. రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అంటారు? రాజధాని విశాఖపట్నం అయితే బాగుంటదండి. ఎందుకంటే దానికి అన్ని వనరులు ఉన్నాయండి. ఓకే, వనరులు అన్ని ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉంటాయి. నెక్స్ట్ ప్రత్యేకంగా రాజధాని మనం నిర్మించుకోవాలంటే అవదండి. ఇప్పుడు మనం ఆర్థిక పరిస్థితులు ఉన్నాం కాబట్టి దీన్ని అయితే మనం యాక్సెప్ట్ చేయొచ్చండి. ఓకే. జనసేన టీడీపీ కలిసింది కదా సార్, వైసీపీ గట్టి పోటీ ఇవ్వచ్చు కదా సార్? అంటే జనసేన టీడీపీ కలిసిందంటే ఒక వైఎస్ఆర్ పార్టీ మంచి పొజిషన్ ఉంది కాబట్టి అన్ని పథకాలు అమలవుతున్నాయి కాబట్టి వాళ్ళు అధికార దుర్వినియోగం చేసుకోవడానికి ఈ కలిసి పోటీ చేస్తుంటారు తప్ప కానీ ఇంకోటి కాదండి. ఓకే. ప్రజెంట్ లోకల్ ఎమ్మెల్యే రాజన్న దొర గారు, ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉందండి. జనసేన టీడీపీ కలిసి సంజయ్ రాణి గారికి లేదండి. అంటే ఒక అధినేత వాళ్ళ అధినేత తప్పు చేయడం వల్ల వీళ్ళు కూడా మైనస్ పాయింట్ అండి. చంద్రబాబు నాయుడు తప్పు చేయడం అయితే వీళ్ళకి మైనస్ పాయింట్ అంతేనండి, ఇంకేం లేదండి. థ్యాంక్ యూ. సంతోష్ గారు, నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? అది చెప్పలేను సార్. చెప్పండి, పర్లేదు. అంటే అది కరెక్ట్ లేదు కదా సార్. అంటే జనాభా ఎవరు ఎలా ఉంటుందో చెప్పలేం కదా. జగన్ గారి పాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. ఏం నచ్చిందండి జగన్ గారి పాలన మీకు? జగన్ మరి అన్ని అందరికి ఇస్తున్నారు కదా సార్. ఓకే, పథకాలన్నీ బాగానే ఉన్నాయి కదా. ఓకే, రాజ్యాంగంలో ఇంతవరకు ఎవరు పంచలేదు కదా, ఓకే, ఇప్పుడు పంచుతున్నారు కదా. ఓకే. బాగానే ఉంది కదా అంతా దీన్ని బట్టి చూస్తే. ప్రజెంట్ లోకల్ ఎమ్మెల్యే రాజన్న దొర గారు రావచ్చండి. రావచ్చంట. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ప్రభుత్వం మా జగనే. మళ్ళీ జగన్ గారు వస్తారంట. మాకు అన్ని వచ్చాయి సార్. జగన్ గారి ద్వారా మాకు అన్ని వచ్చాయండి. ఓకే. మాకి అమ్మఒడి పథకాలు వస్తున్నాయి, ప్లస్ మాకి చేయూత రెడీ కంటిన్యూ వస్తుంది, ఓకే, డోక్రా మహిళలు వస్తుంది, ప్లస్ ఏపీ ప్రస్తుతానికి హౌసింగ్ బోర్డులో మాది హౌస్ వచ్చిందండి. ఓకే. మాకి ఏపీ మాకు రెగ్యులర్ గా జగనే, మాకు ఇంకా ఏమీ లేదు. మేము కంపల్సరీ మా ముస్లిం కోట మా సాలూరు తరపు నుంచి మేము ఒక మసీదు, నేను ఆల్రెడీ మసీద్ క్యాషియర్, ప్లస్ మొత్తం మసీద్ టోటల్ నా పర్పస్ అంటే నా కమిటీ పర్పస్ మాది మొత్తం సాలూరు ముస్లిమ్స్ తరపున 99% జగన్ గారు సపోర్ట్ సార్. టీడీపీ జనసేన కలిసింది కదా సార్, గట్టి పోటీ సార్. మరి వాటి కోసం మనం ఆర్గ్యుమెంట్ చేయకూడదు సార్. ఎందుకంటే మేము ఒక దానిలో ఉన్నప్పుడు మళ్ళీ దానికోసం మనం డివైడ్ చేసుకుని దాన్ని ఆర్గ్యుమెంట్స్ గా పెంచుకుంటే మంచిదని మా ఉద్దేశం. మా ముస్లిమ్స్ ఏంటంటే ఎవరైనా ఒక సపోర్ట్ చేసామంటే ఆ విధంగా పోతాం అంతవరకే. దాన్ని మళ్ళీ ఆర్గ్యుమెంట్ గా పెట్టుకొని దానికి ఇష్యూ పెంచుకోవడం మా ఉండదు. మాకు ఈ రోజు వరకు మా ముస్లింస్ లో కూడా కనీసం 50 హౌస్ ఉంటే
50 నుండి 70 మెంబర్స్ హౌస్ వచ్చాయండి. ఓకే. అంటే మేము అనుకున్నాం, అలాగే అనుకున్నాం. దాని మీద మాకు ఎక్కువ వచ్చి కానీ తక్కువ రాలేదు మన సాలు లొకాలిటీలో. ఓకే. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా వచ్చి మంచి పథకాలతో అందించారు కాబట్టి మేము దాని వరకు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేసాం. అలాగే మాకు ప్రతిదీ కూడా అవుతుందండి. మా ఇంటి కోసం కూడా ఏదైనా ఇప్పుడు మనకి సచివాలయం పనులు కానీ ఇవే ఉన్నా సరే మేము ఇంటికి వెళ్లకుండా కాల్ తెచ్చిస్తున్నారు వాలంటీర్ జాబ్స్ లో కనీసం మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 5 or 6 మెంబర్స్ ఉన్నారండి. ఓకే. వాళ్ళు వాలంటీర్ దిన బతుకుతున్నారు. ఆ వాలంటీర్ మీద వాళ్ళు ఎంతో చేస్తూ వెళ్తున్నారు సార్. అందువల్ల ఏంటంటే మాకు ఎవరి ప్రభుత్వం కోసం ఏం కాదు, జగన్ గారే మాకు వస్తుందని బాగుంది. జగన్ గారి వల్ల మాకు ఉంది. ఈ రోజు రాజేందర్ గారు కూడా మా కుటుంబ సభ్యుడు అంటాడు. ఆయన ఓకే. ఒక ఫెస్టివల్ అయినా సరే, ఎవరి ఇంట్లో ఒక మ్యారేజెస్ అయినా సరే అతని దగ్గరికి వెళ్ళి మా ఇన్వైట్ చేస్తే చాలు, మా బ్రదర్ లాగా వచ్చేస్తాడు. ఓకే. నలుగురితో కలిసి ఉంటాడు, కలిసి వెళ్తాడండి. ఓకే. అది మా అమ్మగారు ఇంత ముందు టీడీపీలో చేశారు, 17 సంవత్సరాలు చేశారండి. ఓకే. మహిళా మండలి అధ్యక్షురాలు చేశారు. ఓకే. కానీ ఏ రోజు కూడా మాకు ఎటువంటి పథకాలు కానీ, కనీసం మా ఇంటి మీద ఈ రోజు మీరు చూడండి వచ్చి, కనీసం మాకు ఒక పాత ఇల్లు ఉంది, ఆ ఇల్లు కూడా బాగు చేసుకోలేకపోయాం. ఓకే. ఈ రోజు జగన్ గారు వచ్చిన తర్వాత మాకు ఇంటి పథకాల మీద ఇల్లు వచ్చే లబ్ధి పొందాం. ఆల్రెడీ చాలా అన్ని ఇచ్చారు మాకి. నెక్స్ట్ టైం మేము ఎప్పుడైతే అక్కడ వర్క్ కంప్లీట్ అయిపోతాం మేము అక్కడ షిఫ్ట్ అయిపోతాం సార్. ఓకే. మా ఫ్యామిలీలోనే మొత్తం 2 హౌస్ వచ్చాయండి, మేము షిఫ్ట్ అయిపోతాం. రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అంటారు సార్? రాజధాని అయితే ఇది జగన్ గారు పెట్టింది మాత్రం బాగుందండి. 3 రాజధానుల స్కీమ్ జరిగింది. ఇది మాత్రం వాస్తవంగా అన్ని విధాలుగా అన్ని వర్గాలకు కూడా న్యాయం జరుగుతుంది. ప్లస్ ఏంటంటే అంటే ఏరియా మట్టి చూసుకున్నా సరే మనకి విశాఖపట్నం డెవలప్మెంట్ ఉంది. అలాగే విజయవాడ వాసులు కూడా అదే అనుకుంటారు కదా, వాళ్ళ ఏరియా వాళ్ళు డెవలప్మెంట్ ఉంది. అలాగే కర్నూలు బ్యాక్వర్డ్ ఫస్ట్ నుంచి కూడా అది ఒకప్పుడు రాజధాని ఉండేది, కానీ తర్వాత అక్కడ మొత్తం సమ్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ కూడా అయితే ఈ విధంగా 3 రాజధానులు పెట్టింది మాత్రం చాలా కరెక్ట్. ఈ విధంగా దానికి మాత్రం మేము సపోర్ట్ చేస్తాం. ఓకే. ఇంకా ఏమన్నా? థ్యాంక్ యూ. మా పేరు పుష్పలత. పుష్పలత గారు, నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్సీపీ బాగుంటుంది. ఎందుకంటారు వైసీపీ బాగుంటుంది? అందరికీ అన్ని ఇస్తున్నాం, న్యాయంగా ఉండాలి. మనం అతను ఇచ్చిన దీన్ని బట్టి మనం అయ్యాలి. అన్ని అవకాశాలు ఇచ్చి ఎవరికాడికి వెళ్ళక్కర్లేదు, అన్ని మన కాల్ దగ్గరికి వచ్చి ఇస్తాం. ఓకే. టీడీపీ జనసేన కలిసింది కదా మేడం, గట్టి పోటీ ఇవ్వచ్చు కదా మేడం వైసీపీకి? అయితే ఎవరి మనసాక్షికి వాళ్ళకి ఉండాలండి. అన్నీ అమలు చేశాడు, ఏవి కూడా అన్ని ఇచ్చినవన్నీ ప్రతి ఒక్క ఇది కూడాను అమలు చేస్తాడు. కాబట్టి మాట ఇచ్చాడు. కాబట్టి ఇది వరకు చంద్రబాబు నాయుడు వస్తే బాబు వస్తే జాబ్ ఇస్తాడని ఎవరికి జాబ్ ఇచ్చాడు? ఎవరికి ఇవ్వలేదు. పేరు లక్ష్మి. లక్ష్మి గారు, నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? మా జగన్ వస్తే బాగుంటదండి. రైతు భరోసా ఓకే. పిల్లలకని, ఓకే. అమ్మ ఒళ్ళని, 45 సంవత్సరాలని అన్ని రకాలుగా అతను సహకరించి ఇస్తున్నారు. ఓకే. జగన్ గారు వస్తారనే కోరుకుంటాం. ఎక్కడి నుంచి అండి? లేపాక్షి టీవీ నుంచి వస్తున్నాం. నా పేరు ప్రకాష్. ప్రకాష్ గారు, నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది. ఎందుకు సార్? జగన్ వచ్చాక అన్ని బాగానే ఉన్నాయి కదా, పథకాలు అన్నీ ఇస్తున్నారు. గవర్నమెంట్ లో జాబులు తీశారు. అంటే ఇప్పుడు సిబిఎన్ గవర్నమెంట్ కి దీనికి చాలా వేరియేషన్. ఫస్ట్ నుంచి చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి కొంతమందికి ఉపాధి కల్పించారు. వాళ్ళ పైన సెక్రటరీ, సచివాలయం, ఆశా వర్కర్ శాలరీస్ పెంచారు. ప్రతి ఇంటికి ఫస్ట్ అయ్యేసరికి పెన్షన్లు ఇస్తున్నారు. విద్యా వ్యవస్థను బాగా బలోపేతం చేసి స్కూళ్ళన్నీ చాలా బాగా చేశారు. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా లేని డ్రగ్ లేదు, లేని డాక్టర్ లేడు. ప్రతిదీ దొరుకుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. అందుగురించి ఇంకేం కావాలి జనానికి? మరి స్టూడెంట్స్ కి నోటిఫికేషన్ లేదు కదా సార్? నోటిఫికేషన్ లేదు అంటే అది మైనస్. ఇప్పుడు ఫర్ సపోజ్ 60 ఉండాలి యాక్చువల్గా. 60 దాటాక ఎవరు కూడా పని చేయలేరు సార్. ఆ అసంతృప్తి వాళ్ళు కూడా ఉంది. డబ్బులు ఇస్తే ఎవరు చేస్తారు. ప్రజెంట్ ఎమ్మెల్యే రాజన్న దొర గారు మళ్ళీ గట్టిఫైడ్ ఇవ్వగలరు అంటారు ఇక్కడ? మరి జగన్ వైపు ఉన్నారు, జగన్ వైపు ఎవరు నించుంటారండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈవిడ ఉన్నారు కదా, ఆవిడ జగన్ వైపు ఉంటే ఆవిడ గెలుస్తారు. ఇక్కడ జనాలు జగన్ చూసేస్తుంటారు కానీ ఎమ్మెల్యేని చూసారు. కాకపోతే ఇక్కడ మంజం డిస్ట్రిక్ట్ వచ్చేసరికి రాజేందర్ ఇస్తారు పోటీ గట్టిగా. ఓకే అండి. నాయుడు గారు, నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జనసేన. జనసేన ఎందుకు అనుకుంటున్నారండి? జనసేన సార్ చాయిస్ ఇద్దామని, సార్ అవకాశం ఇద్దామని చెప్పి జనసేన అంటున్నారు. జానకి గారు, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు ఏపీలో? ఏపీలో
తెలుగుదేశం వస్తే తెలుగుదేశం అంటే అప్పుడు చేసినవన్నీ మంచి పనులే. పసుపు ఆడపిల్లలకి పసుపు కుంకాల డబ్బులు అన్ని ఇచ్చేవారు. మీ పేరు? విశ్వేశ్వర నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటదండి? టీడీపీ వస్తేనే బాగుంటది. ఈడు వచ్చిన పెద్ద పక్క జగనన్న ఉన్న నా కొడుకుగా జరుగుతుంది, లేనివాడికి గుడ్డు లేదు. ఏవో పథకాలు వస్తున్నాయి కానీ ఏదో 10 మందికి వస్తున్నాయి, 100 మందికి అటు దింగుతాం. జగన్ గారు మంచి పథకాలు ఇచ్చారు కదా. ఇచ్చారు, వచ్చిన వాడికి వస్తుంది, లేనివాడి పరిస్థితి తీసుకోవడం అందరికీ తీసుకుంటాం. రావడం మటుగా కొందరుగా వస్తున్నాయి. ఇప్పుడు టిక్కో ఇల్లు ఇచ్చారు, ఆ జాగాలు ఇచ్చారు, ఊపులోనే లేని వాళ్ళందరికీ ఆ ఊపులో ఇల్లు ఇచ్చారు. ఉన్న వాళ్ళందరికీ ఇల్లు నుంచి టిక్కో ఇల్లు ఇచ్చారు. ఇంకెలాగది అది లేని బాగా లేని వాళ్ళు నిరుపేదలకు కూడా కొందరిగా వచ్చేవి, కొందరిగా ఊపులోనే వచ్చేవి. అంతే, మనకి ఇంకా తెలియదు. తెలిసిన లోకల్ ఎమ్మెల్యే రాజేంద్ర గారు గట్టి ఫైట్ ఇవ్వగలరంట. సంజయ్ రాణి గారికి టికెట్ కన్ఫర్మ్ అయిందండి. కన్ఫర్మ్ అయ్యింది. అదే ఇప్పుడు అదే చూడాలి, అదే అవ్వచ్చు. లేపాక్షి టీవీ నుంచి వస్తున్నాం. మీ పేరండి? దిలీప్. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వం వస్తే బాగుంటదండి. ఎందుకన్నా అలాగా? ఎందుకంటే ఏమీ డెవలప్మెంట్ ఏం లేదు కదన్నా. వస్తే బాగుంటది అంటారు? జగన్ అనుకుంటా. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? టీడీపీ రావాలండి. టీడీపీ అండి. ఎందుకంటే టీడీపీ అంతే. శేఖర్ గారు నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది సార్, మా అభిప్రాయం. జగనన్న గారు అయితే అందరికి అన్ని చేస్తున్నారు, కానీ జనాల్లో అయితే మాత్రం సింపతి క్రియేట్ చేయాలి, బాబు గారిని తెప్పిద్దామని చెప్పి అభిప్రాయం అంతే. ఎందుకు సార్ జగన్ గారి పాలన నచ్చలేదు సార్? జగన్ గారి పాలన బాగుందండి, జనాలకు అవగాహన లేక. ఓకే, అంతే. ప్రజెంట్ ఎమ్మెల్యే రాజేంద్ర గారు గట్టి ఫైట్ ఇవ్వగలరా? ఇవ్వగలరండి. టీడీపీ 50-50 గట్టి ఫైట్ ఇవ్వలేరు. 50-50 టీడీపీ జనసేన నుంచి సంజయ్ రాణి గారికి టికెట్. సంజయ్ రాణికి బాగుంటది సార్, సంజయ్ రాణి గారికి బాగుంటది. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? తెలుగుదేశం వస్తే బాగుంటది అనుకుంటున్నాను. జగన్ గారు తెలుగుదేశం వస్తే బాగుంటది అంటారు. మంచిదే కానీ కొన్ని దగ్గర నచ్చలేదండి. ఆ చేసిన పనులు కొన్ని మంచిదే, వచ్చే వాళ్ళు వేయాలని అవన్నీ ఇవన్నీ కొన్ని చేసిన మంచి పనులే కానీ ఓకే కొన్ని నచ్చలేదండి. ప్రజెంట్ లోకల్ ఎమ్మెల్యే రాజేంద్ర గారు అంటే కష్టం అండి. సంజయ్ రాణి గారు టీడీపీ జనసేన టికెట్ కన్ఫర్మ్ అయింది. పక్క వస్తున్నాను. లోకల్లోనైతే పక్కా తెలుగుదేశం వస్తుంది. థ్యాంక్ యూ అండి. టీవీ నుంచి వస్తున్నాం. మీ పేరు? పనిచెట్టు అండి. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? చెప్పలేదండి. జగనన్న పాలన ఎలా ఉందండి? ఏం చెప్తాం, ప్రజలు మార్పు అలా చెప్పలేము మనం, ఆ విషయం అయితే అంతే. మీకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? మాకు ఏది మేలు చేసిన కావాలండి, ఎవరైనా మాకు కావాల్సింది మేలు చేసిన కావాలి. ఎవరు చేస్తారు అనుకుంటున్నారు మీరు? ఏటమ్మా చెప్పండి, మీకు ఎవరు మేలు చేస్తారని అనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే ఇప్పుడు మాకైతే ఇప్పుడు ఆయన జగన్ చేసింది మాకు న్యాయపరంగా లేదు, అవ్వలేదు మా రజకులకి. ఓకే, అది మాకు కావాల్సింది, ఇంకేం లేదు. తను వస్తే మాకు కావాల్సింది ఏంటంటే మా రజకులకి మాకు సదుపాయం పెద్దగా లేదు. ఓకే, దేవుడు కట్టు ఇల్లులు ఇచ్చారు కదండి జగనన్న గారు. నాకు ఇల్లు రాలేదు. మీకు రాలేదండి. పథకాలు అందినాయండి? పథకం మాకు చుట్టూ. థ్యాంక్స్. శ్రీను గారు నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? ఏ ప్రభుత్వం మనం చెప్పలేమండి అలాగా. పర్లేదు చెప్పండి. టీడీపీ అనుకుంటాను. టీడీపీ అండి. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటారు. ఎందుకంటే అలాగే జగన్ గారి ప్రభుత్వం వస్తే బాగుంటది అంటున్నారు. జగన్ గారు ఎందుకంటే జగన్ గారు వ్యక్తిత్వంగా ఇష్టం. ఇక ఇన్ని చేశాడు, ఇన్ని వడ్లని ఇచ్చారు, ఇన్ని బట్టలు ప్రెస్ చేసి ఎన్నో 100 మందికి సహకారం చేస్తారు. ఓకే, అందుకని జగన్ వస్తేనే మళ్ళీ బాగుంది. మరి మీకు నోటిఫికేషన్ లేదు కదా స్టూడెంట్స్ కి? అవును సార్, వచ్చిన 5 ఏడాదిలో 3 ఏడాదిలో కరోనాలో వచ్చేసింది, ఇంకా 2 ఏడాదిలో పరిపాలించారు. ఓకే, దాని కొరకు తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి కదా సార్? మొన్న తీసాడు కదా సార్, టెట్ డిఎస్సి ఒకటే తీసాడు, వాలంటీర్లను తీసాడు, సచివాలయం తీసాడు, వెటర్నరీ డాక్టర్స్ అని తీసాడు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? 3 రాజధానులు అంటున్నారు సార్, మరి నెక్స్ట్ వస్తే చేస్తారు సార్. వచ్చిన వాళ్ళందరూ మాట ఇచ్చిన. ప్రజెంట్ ఎమ్మెల్యే రాజేంద్ర గారు రెక్టిఫైడ్ ఇవ్వగలరంటారా సంజయ్ రాణి గారికి? సంజయ్ రాణి ప్రెసెంట్ టీడీపీ వస్తుందేమో అనుకుంటున్నాను, బట్ సీఎం గా మాత్రం జగన్ సార్ వస్తుంది. ఓకే, అది. థ్యాంక్ యూ. నుంచి వస్తున్నాం. మీ పేరు సార్?
వరుణ్ ఓంకేష్. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? టీడీపీ. టీడీపీ అని ఎందుకు అనుకుంటున్నారు? టీడీపీ అని వస్తుంది అని చెప్పి. ఇంతకు ముందు ప్రభుత్వం చూసాం కదా, ఇప్పుడు ప్రభుత్వం చూస్తున్నాం కదా. జగన్ గారి పాలన నచ్చలేదండి మీకు? నచ్చలేదు అసలు. ఏం నచ్చలేదండి మీకు? ఏది నచ్చలే. ఏం చేస్తున్నారు నచ్చలేక? ఇప్పుడు ఒకటే సేపు అప్పుడు మార్చలేదు. ప్రజెంట్ లోకల్ ఎమ్మెల్యే రాజన్న దొర గారు. రాజేందర్ కూడా సాలూరుకి ఏం చేయట్లేదు. సాలూరుకి ఏం చేసింది ఏం లేదు. ఇక్కడ ఏది సాలూరుకి అభివృద్ధి కొన్ని రోడ్లు అక్కడ మధ్యన ఇవి వేస్తారు కదా, అక్కడ చూసారు భోజనం సైడ్ నుండి. అక్కడ రోడ్లే అప్డేట్ ఏవి అసలు రోడ్లే బాగోలేదు. చూడండి లోకల్ రోడ్లు చూడండి, తర్వాత మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. వస్తానండి. పక్క అంటారా? పక్క అంటే పిల్లల భవిష్యత్తు కావాలంటే పక్క అక్కడేనండి. ఒక్కేసి కాదు మౌత్ అంట కూడా. చెప్పండి చెప్పండి. పక్క వస్తుంది. ఎందుకంటారు? ఎందుకంటే ఏ పనులు బాగున్నాయి? జగన్ గారి పాలన నచ్చలేదండి మీకు? నచ్చలేదండి. ఏం నచ్చలేదండి మీకు? నచ్చలేదు. రైతులకి ఏటి చేసేస్తాను చెప్పండి. అలా చేస్తారని చెప్పండి. ఏటి చేస్తాను చెప్పండి. పథకాలు ఇచ్చారు కదండి. ఏం పథకాలు ఇచ్చారా? ఆటో వాళ్ళకి 10,000 వేసి 10 కేసులు తీసుకోవడానికి ఏం పథకాలు వేస్తారా? ఏం పథకాలు ఇచ్చాడు? 450 రూపాయలు గ్యాస్, 1300. ఏట బిల్లులు, కరెంట్ బిల్లులు దంచుతుంటే ఎందుకు ప్రభుత్వం పనికి మన ప్రభుత్వం ఆపి. లేపాక్షి టీవీ నుంచి వస్తున్నాం. మీ పేరు? గోపి అండి. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? వైఎస్ఆర్ వస్తున్నాయి. వైఎస్ఆర్ ఎందుకంటే వైఎస్ఆర్ వస్తే బాగుంటది అనుకుంటున్నాను. వైఎస్ఆర్ వస్తే కొన్ని పథకాలు బాగానే ఉన్నాయి. ఏ పథకాలు నచ్చినాయండి మీకు? మాకు అమ్మఒడి, పిల్లలు పేద ప్రజలకి అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం. ఓకే. జనసేన టీడీపీ కలిసింది కదండి. ఏంటి? జనసేన టీడీపీ కలిసింది కదండి. జనసేన టీడీపీ కలిసినా పెద్ద మాకు నమ్మకం లేదు సార్. వైఎస్ఆర్ వస్తే వైఎస్ఆర్ వస్తే మంచిది. వైఎస్ఆర్ మంచిది. పేరు సత్యనారాయణ గారు. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? జగన్ గారు వస్తే బాగుంటది. ఎందుకండి జగన్ గారు? మరి మాకైతే కొద్ది మంచి జరిగింది. ఏం జరిగిందండి? ఏం పెన్షన్ అని అయ్యని ఆయన అన్ని కొద్ది బాగానే చేశారు కదా. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? జగన్ రావా మనకి అన్యాయం చేయలేదు కదా. ఆడవాళ్ళకి మగవాళ్ళు పెంచుతాడు కదా, పేదవాళ్ళకి. ఏం చేశారండి జగన్ గారు? మీకు జగన్ గారి పాలన ఏం నచ్చిందండి మీకు? మాకు అన్నీ వద్దు. సంవత్సరానికి ఒక 50,000 ఆదాయం మొత్తం దీనికేటి జగన్ వల్ల. మరి పేరు? మౌలానా. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. ఎందుకంటే జగన్ ప్రభుత్వం? జగన్ ప్రభుత్వం వస్తే అందరికీ పేద రోదకి చూస్తున్నది. ఓకే. మరి జనసేన టీడీపీ కలిసింది కదండి. అవి మాటలకే, వాళ్ళు చేసేది ఏది లేదు. ఓకే. లోకల్ ఎమ్మెల్యే రాజన్న దొర గారు. డెఫినెట్ గా ఆయన ఒకవేళ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా డెఫినెట్ గా గెలుస్తారు. సంజయ్ రాణి గారికి టికెట్ కన్ఫర్మ్ అయింది కదండి. టికెట్ కన్ఫర్మ్ అయినాను, కొంచెం ఆవిడ మీద కన్నాను ఈయనకి ఎక్కువ విలేజ్ లోని మంచి పలుకుబడి ఉంది. థ్యాంక్ యూ అండి. లేపాక్షి టీవీ నుంచి వచ్చాం. మీ పేరు సార్? నా పేరు రాఘవాచార్య, గోల్డ్ స్మిత్, బ్రాహ్మణ్స్. ఓకే. మాకు ఇంతకుముందు గోల్డ్ స్మిత్ వర్క్ అనేది పర్మనెంట్ గా చాలా చక్కగా ఉండేది. ఓకే. ఈ మధ్య గోల్డ్ రేట్ బాగా కాస్ట్ ఎక్కువైపోవడంతోనే పెద్ద పెద్ద షోరూమ్లు రావడం వల్ల వర్క్ మాకు బాగా డౌన్ అయిపోయింది. ఈ వర్క్ డౌన్ అయిపోవడంతో ఏదో కొంచెం బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఉద్దేశం మీద కొంచెం షాప్ గట్రా డెవలప్మెంట్ చేసాం. కానీ ఆర్థికంగా గవర్నమెంట్ తరఫున మనకి సబ్సిడీ కానీ ఎటువంటి లోన్స్ కానీ బ్యాంక్ కానీ ఏమీ తగలేదు. మేనేజర్ గారిని ఇక్కడ బ్యాంక్ లో గట్రా ఎంక్వైరీ చేసి ఏది అడిగినా సరే జిఎస్టీ ఉందా, ఐటీ ఉందా అన్నారు. మాలా అంత కష్టపడిన వాళ్ళకి ఐటీ జిఎస్టీ అనేది ఇబ్బందికరమైన విషయమే. జగన్ గారు చేయూత పథకాలు ఇచ్చారు కదండి. చేయూత పథకాలు పెడుతున్నాం, ఆన్లైన్ పెట్టుకోవడం సరిపోతుంది తప్పించి సరైన దానికి వాళ్ళకి ప్రాసెస్ అనేది రావట్లేదు సార్. మాకు ఏ రకమైన అవకాశం రాలేదు. మేము ఆన్లైన్ లో ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేస్తాం. ప్రతిదీ కూడా మేము ఆన్లైన్ చేసుకుంటూనే వింటున్నాం. అన్ని ఇవ్వండి ప్రతి మా షాప్ అని ఇలా చేసుకున్నాను. బ్యాంకుల చుట్టూ తిరగడం తప్పింది మాకు ఎటువంటి మా విశ్వకర్మ ఇది అన్నారు, మొన్న మోడీ గారు పెట్టారన్నారు, దాన్ని కూడా ఆన్లైన్ చేస్తాం. ఆన్లైన్ మిగిలిపోతుంది. అది మా చేయూతగా బంగారు పని చేసుకున్న పథకాలకు సంబంధించిన ఎటువంటిది లేదు. చాలా మంది మా వాళ్ళు ఆటో డ్రైవర్లు గాను, లారీగా, లేకపోతే కార్పెంటర్ పని వాళ్ళు వేరే వెళ్ళిపోతున్నారు. బంగారు పని వృత్తి మాత్రం మరి బతికే పరిస్థితి లేదు.
చాలా మంది సూసైడ్ చేసుకుని మొన్న ఈ మధ్యన అనకాపల్లిలో ఫ్యామిలీ ఒక నలుగురు కొంచెం అప్పుల బాధ బాధించలేక నలుగురు చనిపోవడం కూడా జరిగింది. అలాంటివి ఎక్కడెక్కడో విజయవాడ, హైదరాబాద్ ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క రోజుకి ఒక ఫ్యామిలీ మాత్రం చనిపోయే పరిస్థితి ఎక్కువగా ఉంది. దీని గురించి మాత్రం సీఎం గారి దృష్టిలో తీసుకెళ్తే మంచిదని నా అభిప్రాయం. పేరండి? నా పేరు కుమార్. కుమార్ గారు, నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకండి టీడీపీ? జగన్ గారి పాలన నచ్చలేదండి మీకు? ఏం చెప్తున్నాను, చెప్పండి, పర్లేదు. అలాగనేసి కాదు, వేరే వాళ్ళకి ఛాన్స్ అవ్వాలి కదండి. ఓకే, ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చారు కదండి సిబిఎన్. ఇది పవన్ కళ్యాణ్ కట్టారు కదండి, అందుకు. ఓకే అండి, జగన్ గారి పాలన నచ్చలేదండి మీకు? బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రాము. రాము గారు, నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? నాకైతే వైఎస్ఆర్ ఇది. ఎందుకండి? పిల్లల కోసం మంచిగా చూశాడు, హాస్పిటల్ బాగున్నాయి. ఓకే. దానికోసం పిల్లల భవిష్యత్తు బాగుంది, హాస్పిటల్ బాగుంది, మనకు కావాల్సిందే. ఓకే. చెయ్యవత ఇస్తా ఉండు, ఓకే. ఆటో వాళ్ళకి ఇస్తా ఉండు, మిషన్ కొట్టిన వాళ్ళకి ఇస్తా ఉండు. ఓకే. వాళ్ళు ఉంటే నాకైతే ఇష్టమైనదే వైఎస్ఆర్ జగన్. ఓకే. అంతే. మరి జనసేన టీడీపీ కలిసింది కదండి, కలిసినా నాకైతే ఇష్టపడలేదు. ఓకే. గట్టి పోటీ ఇవ్వలేదంటారు వైసీపీకి? ఇచ్చిన చెప్పిన నా వరకు అయితే వైఎస్ఆర్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. శ్రీనివాస్ గారు, నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వైసీపీ వస్తే బాగుంటది. ఎందుకండి వైసీపీ? వైసీపీ అన్ని పథకాలు చెప్తాను జనాలకి. ఆయన ఏటి ఇవ్వలేదు, ప్రతి ఒక్కరికి ప్రతిగా అందరికి న్యాయం జరుగుతుంది. ఎవరికి జరగని ఇల్లు అంటూ లేదు. స్టూడెంట్స్ కండి? స్టూడెంట్స్ కి అన్ని వేస్తాడు, అమ్మఒడి వేస్తాడు, విద్యా దీవెన వేస్తాడు, అన్ని వేస్తున్నాడు. నోటిఫికేషన్ లేదు కదండి. నోటిఫికేషన్ ఎందుకు లేదు? ఇప్పుడు డిఎస్ తీసాడు కదా, ఇప్పుడు డిఎస్ ఆల్రెడీ తీసాడు కదా. కానిస్టేబుల్ లేవు కదా? కానిస్టేబుల్ తీస్తాడు, ఇప్పుడు ఎలక్షన్ ముందు తీస్తాడు. ఎలా జై జగన్, జై జై జగన్. బాగుంది, పరిపాలన బాగుంది కదా. అదే రైతుకి రైతు భరోసా ఇస్తాడు, పిఎంకి ఇస్తాడు, బ్యాంకు రుణమాఫీ చేస్తాడు, వైఎస్ఆర్ చేయూత ఇస్తున్నాడు, ఆటోవాడికి డబ్బులు ఇస్తాడు, డప్పు కొట్టిన డబ్బులు ఇస్తాడు, రోడ్డు మీద ఇప్పుడు వ్యాపారం చేసుకుంటున్నాడు, రోడ్డు మీద వ్యాపారం చేసుకున్నాడు, వడ్డీ లేని రుణం ఇస్తాడు, వడ్డీ లేకుండా డప్పు ఇస్తాడు వ్యాపారం చేసుకున్నాడికి. నవీన్ గారు, నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటుంది. ఎందుకంటే జగన్ గారి పాలన నచ్చలేదండి మీకు? నేనే కదా ఈ క్వశ్చన్ ఎవరికి అడగలేదా? అడిగాను చాలా. ఎంతమంది ఏం చెప్పారు? కాదు, అంతమంది ఏం చెప్పారు? మీరు చెప్పండి. కాదు కదా, ముందు ఎవరు ఏం చెప్పారు? కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగలేదన్నారు. నాకైతే నచ్చలేదు. ఓకే. మీ పేరు? నా పేరు నాగరాజ్. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏదంటే మేమేం చెప్తాం సార్, పర్లేదు. జగన్ గారి పాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. బాగానే ఉందంటారా? మళ్ళీ వస్తారా జగన్ గారు? మళ్ళీ వస్తారని గ్యారెంటీ చెప్పలేము. లేపక్షి టీవీ నుంచి వస్తున్నా. మీ పేరు? అనిరుద్ధి. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? నెక్స్ట్ టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. జగన్ అన్న పాలన నచ్చలేదండి మీకు? నచ్చలే. ఇప్పుడు స్టూడెంట్స్ మొత్తం జగన్ అన్న ఏం చేస్తున్నా, అలాగే స్టూడెంట్ ఖాళీగా ఉంటుండ్రు కదా. ఓకే. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం వస్తుంది అంటే ఓట్లు లెవెల్ ఎక్కువ. మీకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? మాకు ఏ ప్రభుత్వం వస్తుంది అంటే వైసీపీ చేసిన కార్యక్రమాలు బాగున్నాయి కదా. ఏం బాగున్నాయి సార్? కొంతవరకు ప్రజల్లో కొంత డబ్బు ఇవ్వడం, పేద ప్రజలకి. ఓకే. ఇటుకో ఇల్లు ఇచ్చారు. ఓకే. ప్లస్ ఈ కొద్దిగా ఇల్లు కట్టుకోమని ఇచ్చారు కదా. ఓకే. కొంతవరకు పేదలకు సాయం జరిగింది కదా. ఓకే. గతంలో ఎప్పుడు ఎవరికి జరగలేదు. మరి టీడీపీ జనసేన కలిసింది కదా సార్? టీడీపీ జనసేన కలిసింది. నెక్స్ట్ దానికి ఎఫెక్ట్ ఉంటాయి కదా సార్ మరి వైసీపీకి? ఉండొచ్చు కొంతవరకు. అది మరి ప్రజల ఆమోదాన్ని బట్టి, వాళ్ళు లబ్ధి పొందిన దాన్ని బట్టి. లోకల్ ఎమ్మెల్యే రాజేంద్ర మళ్ళీ ఫైట్ ఇవ్వగలరంటారా? శ్రీనివాసరావు. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? ఇది బాగానే ఉంది కదా సార్. వైసీపీ బాగానే ఉందా? వైసీపీ బాగానే ఉంది. ఏం చేశారండి వైసీపీ జగన్ అన్న గారు? జగన్ అన్న ఏం చేశారంటే స్కూళ్ళు, కాలేజీలు అవి బాగున్నాయి కదండి. ఓకే. మా స్టూడెంట్స్ కి నోటిఫికేషన్ లేదు కదా సార్? ఇదేంటి సిచ్యువేషన్ చెప్పలేము కదండి. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందని మనం అనుకోవడమే కానీ చెప్పలేము. ఓకే.
ప్రజెంట్ సాలూరులో అయితే ప్రెసెంట్ వైసీపీ ఉంది బలంగా, మరి మిగతా దగ్గర ఎలా ఉంటుందో తెలియదు. ఓకే. ప్రజెంట్ లోకల్ ఎమ్మెల్యే రాజేంద్ర దొర గారు సంజయ్ రాణి గారికి గట్టి పోటీ ఇవ్వగలరా? ఇవ్వగలరండి. ఓకే. రాజేంద్ర దొర గారు ఇప్పుడు 3 సార్లు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కదా. టీడీపీ జనసేన కలిసి చేస్తారు. సంజయ్ రాణి గారికి సంజయ్ రాణి గారు ఇంక సీట్ కన్ఫర్మ్ అవ్వలేదు అన్నారు. కన్ఫర్మ్ అయింది సార్ ఈరోజు. ఒక అయితే ఆవిడకి వస్తుంది. థ్యాంక్ యూ. మీ పేరు? ఉమామేశ్వర. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? అది చెప్పలేము సార్, వచ్చినప్పుడు చెప్తున్నాను. జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మీకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటారు? అదే అది ఇప్పుడు ఎలా చెప్పగలం, జగన్దే. అంటే మీకంటూ ఓపు ఉంటుంది కదా సార్, నెక్స్ట్ ఈ ప్రభుత్వం వస్తే బాగుంటది. అదే వచ్చితే కానీ ఫస్ట్ ఇస్తే కానీ చెప్ప. బాగుంది. ఏం నచ్చిందమ్మా జగన్ పాలనలో మీకు? అన్ని బాగున్నాయి. అమ్మఒడి, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్స్, ఓకే. విద్యా దీవెన ఇవన్నీ బాగున్నాయి. ఓకే. మాఫీ డబ్బులు ఇవన్నీ బాగా ఇదయ్యాయి. ఓకే. వైఎస్ఆర్ ఆసరా అన్ని వచ్చే బాగా వస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్సీపీ అన్న. ఎందుకన్నా వైఎస్ఆర్సీపీ? ఇప్పుడు వచ్చే పథకాలు బట్టి ఏదైనా సరే వైసీపీ అన్న, ఏదైనా. ఓకే. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం బట్టి కానీ ఏది చూసినా సరే జగనన్న రావాలన్న. ఓకే. ఈ ప్రభుత్వం వరకు అయితే మాత్రం జగనన్న రావాలి. ఓకే. జగనన్న వస్తేనే బాగుంటది. ఓకే. వేరే వారికి ఏది వచ్చినా సరే ఇది అవ్వదు. ఓకే. టీడీపీ జనసేన కలిసి ఏది కలిసినా సరే ఎవరు వచ్చినా ఏం చేసేది ఏం లేదన్న. రెండు పోటీలు ఎవరు ఏమి చేసినా సరే సింహం సింగిల్ గానే వస్తుంది అన్న. ఓకే. వైసీపీ మాత్రం ఇదే అన్న. ఈసారి మాత్రం ఎవరు ఎన్ని చేసినా ఏది చేసినా సరే ఇదే. రామకృష్ణ గారు, నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుందండి. ఎందుకు జగనన్న పాలన నచ్చలేదు? డూయింగ్ నథింగ్ అండి. ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ చూడలేదు. తాలిబాన్ల పరిపాలన కంటే అద్భుతమైన పరిపాలన అండి. ఎవరి మీద కేసులు పెట్టడం ఇవన్నీ కరెక్ట్ కాదండి. అడ్మినిస్ట్రేషన్ కష్ట సాధింపు చర్యలు చేయడము, పరిపాలన మీద దృష్టి పెట్టలేదండి. ఈ రంగులు దేనికండి? 5,000 కోట్లు ఇచ్చాడు, రంగులు వేసాడు. అది చెరపడం కోసం 1,500 కోట్లు వేస్ట్ అండి. ఇప్పుడు రైస్ ఉంది. రైస్ అంటే 600 కోట్లు 700 కోట్లు ఇచ్చేదానికి ఇచ్చేసారు. వ్యాన్స్ కొన్నాడు. అప్పుడు ఒక డీలర్ ఉంటే డీలర్కి ఎంత ఇచ్చేవాడు? 5,000 6,000 ఇచ్చేవాడు. ఇప్పుడు వచ్చిన వ్యాన్ డ్రైవర్కి 20,000 ఇవ్వాలి. ఇది వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్. చూసారా? ఈ పంచాయతీ ప్రెసిడెంట్ నిధులు తినేయడం అనేది మేము ఎప్పుడు చూడలేదండి. వీ హ్యావ్ నాట్ సీన్ ఎనీవేర్ అండి. ఇటువంటి పరిపాలన ఎక్కడ చూడలేదండి. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది. చంద్రబాబు సీనియర్ లీడర్, ఆయన అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెడతాడు కానీ ఈ విధంగా చేసే పరిస్థితి అయితే ఉండదండి. మేము జగన్ పార్టీ అండి. మాకు పెన్షన్లు బాగున్నాయి, మాకు బియ్యం ఇంటికి వస్తున్నాయి, మాకు మందులు ఉంటాయి, మందులు ఇస్తారు. ఈ రోజు మాకు వృద్ధులకి అంటే ముసలి వారికి మాకు పనికి వచ్చే పని మంచి చేస్తాను సార్. కాబట్టి మాకు ఎన్నికైనా ఆయనే కావాలండి. ఆయనే మాకు దేవుడండి. వేదవతి గారు, నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? అది చెప్పలేదు సార్. చెప్పండి. జగనన్న పాలన ఎలా ఉందండి? జగనన్న పాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. మరి ఎవరు వస్తారనేది చెప్పలేము మనం. ఓకే. ఎవరు వచ్చినా పర్వాలేదు. ఓకే. ప్రజెంట్ లోకల్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారా? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది అంటారా? జగనన్న పాలన నచ్చలేదన్నా మీకు? అసలు నచ్చలేదన్న. ఏం నచ్చలేదన్నా? అసలు నచ్చలేదన్న. అసలు ఓకే. మీ పేరు? లోకరాజ్ గారు, నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ప్రభుత్వం అంటే ఏం చెప్పాను, ఎవరు వచ్చినా పర్వాలేదు. ఏం చేస్తారు, ఏం చేయడం లేదు కదా. ఓకే. మీకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తే బాగుంటుంది. వస్తే బాగుంటుంది అంటారు? జగనే అంటారా? ఎందుకంటే జగన్ గారు అనుకుంటున్నారు మళ్ళీ? ఎందుకంటే అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, చేయూత అలాంటివి అన్నాను కాబట్టి. ఓకే. మరి జనసేన టీడీపీ కలిసింది కదమ్మా, గట్టి పోటీ ఇవ్వచ్చు వైఎస్ఆర్సీపీ? ఏమో చెప్పలేదు. అంటే ఇది చూస్తున్నాం కాబట్టి వస్తే పర్వాలేదు అనిపించింది. అది వచ్చి అది చూస్తే ఏదంటే అదే ఒకటని లేదు. ఈ పేరు? తిరుపతి. తిరుపతి గారు, నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది అంటారు? జగన్ ఎందుకంటే జగన్ బాగానే ఉంది కానీ కాకపోతే అభివృద్ధి లేదు. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం. జగనన్న పాలన నచ్చదమ్మా మీరు? అలాగే మరి ఏదైనా మనసులో ఎందుకు సేఫ్ సార్ బాగుంటది అంటారు ప్రభుత్వం? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? చంద్రబాబు నాయుడు. జగనన్న పాలన నచ్చలేదు సార్ మీకు? నచ్చలేదు సార్. ఏం నచ్చలేదండి? రైతుకి మేలు చేయట్లేదు. ఓకే. రైతుకి మేలు చేయట్లేదు. రైతుకి ఏం మేలు చేశారు సార్ అతను?
ఓకే. చంద్రబాబు గారు ఏం చేశారండి? చంద్రబాబు గారు ఏం చేయలేదు, రైతుకి సోలార్లు ఇచ్చాడు, ఓకే. దాని వల్ల కూడా బతుకుతాను. ఓకే. కరెంట్ మోటార్లు ఇస్తామని చెప్పాడు జగన్, ఓకే. ఇప్పటికీ ఇచ్చాడా? ఓకే. లేదు కదా. ఓకే. నెలకి 100 రూపాయలు కట్టేవాళ్ళు ఉమ్. కరెంట్ బిల్లు, 2 నెలలకి 150 కట్టేవాళ్ళు, ఇప్పుడు 400 కట్టను కదా. ఉమ్. మొహమ్మద్ షాదాబ్. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారా? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అంటారా? జగనన్న పాలన నచ్చలేదన్న మీకు? జగన్ నచ్చింది, కానీ చంద్రబాబు నాయుడుది అంటే క్యాంటీన్, అన్న క్యాంటీన్ అన్ని పెట్టారు కదా, చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఓకే. వితౌట్ అన్న క్యాంటీన్ వాట్ అబౌట్ పూర్ పీపుల్, ఓకే. వాళ్ళ కోసం కూడా మనం ఆలోచించాలి కదా, రాకపోతే అవ్వదు. ఓకే. అందువల్ల చంద్రబాబు నాయుడు బెస్ట్, ఐ థింక్ సో, నా ఒపీనియన్ వల్ల. ఓకే. ఓకే. మిగతా అన్ని నాకు తెలియదు. ఓకే. ఈ పేరన్నా? బుద్ధారావు గారు నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ వస్తే బాగుంటుంది అంటారా? జగనన్న పాలన నచ్చలేదన్న మీకు? ఏం నచ్చలేదన్న? అన్నా నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మాకైతే టీడీపీ రావాలని కోరుకుంటున్నాం అన్న. జగనన్న పాలన నచ్చలేదన్న మీకు? నాకైతే నచ్చలేదు, ఇక్కడ అభివృద్ధి కూడా లేదు. మాకైతే సంజయ్ మేడం గారికి సీట్ ఇచ్చారు, ఇక్కడ ఆవిడనే గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఓకే. అది మా టౌన్ ప్రజలు కోరుకుంటున్నాం. మరి విలేజ్ వాళ్ళు మరి తెలియదు. రాజన్న దొర గారు గట్టి పోటీ ఇవ్వలేదంటారా ఈసారి? సారు ఇస్తారు, సార్ దగ్గర వాళ్ళ ఇక్కడ ఫ్యామిలీ ఇది కాబట్టి సార్కి ఓటేసి గెలిపిస్తారు. ఓకే. మేము ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం మేడం గారికి, ఓకే. సంజయ్ మేడం గారికి. ఈసారి కూడా 20 ఏళ్ళుగా ప్రభుత్వం చూస్తున్నారు, మా తాతల్ని తండ్రుల్ని చూస్తున్నారు. ఇక మేమేంచో మేడం గారిని చూడాలనుకుంటున్నాం అంతే. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీనన్న. ఎందుకంటారన్న? జగనన్న పాలన నచ్చలేదన్న మీకు? జగన్ కూడా ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగారు కదా, ఇప్పుడు టీడీపీ చంద్రబాబు కూడా ఇంక ఛాన్స్ ఇవ్వాలి కదా, ఈయన ఏం చేస్తారో చూడాలి కదా. ఆయన చేసింది మంచిగా ఉంది, ఆయన చేసింది మంచిగా ఉంది, కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తారో చూడాలి కదా. చంద్రబాబు నాయుడు పార్టీలో పవన్ కళ్యాణ్ గారు కలిశారు, మీ అభిప్రాయం ఏంటన్నా? అభిప్రాయం అంటే ఏం లేదన్న. నెక్స్ట్ అయితే జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జనసేన. జగనన్న పాలన నచ్చలేదండి? అంతే మరి చెప్పలేదు, చెప్పండి పర్లేదు. అయితే అంతకు మించి చెప్పలేదు. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారా? ఏదొత్తి మరి ఇప్పుడు ఇది వస్తేనే మంచిది మనకి. ఏదండి? తెలుగుదేశం మొత్తం మంచిది అంటారా? ఎందుకమ్మా? అన్నిటికీ మన అన్ననే ఉంటది మరి, ఇంకేట దేనికైనా. ఇప్పుడు పొదుపులు అన్ని కొందరికి మాపేసేసారు, సగం మంది తిన్నారు, సగం మంది పోనారు. ఈ పసుపు కుంకుమ ముసలిళ్ళకి ముడగోళ్ళకి అందరికి వేసాడు, అది పర్వాలేదు. కొంతమంది ఏడవద్దు, కొంతమంది బాధపడొద్దు, కొంతమంది నవ్వకూడదు, అందరం తిండిదే తిండి. అది మాకు పడ్డా ఇప్పుడు 18,000 కాదని లేదు, 45 కొందరికి పడలేదు. రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటది అంటారమ్మా? అవన్నీ మాకేడు తెలుసు. అమరావతి వస్తేనే బాగుంటది. మనకెందుకమ్మా 4-3 రాజధాని చెప్పు. కోర్టుకి వెళ్ళాలంటే కర్నూలు వెళ్ళాలా, అడ్మినిస్ట్రేషన్ విశాఖపట్నం వెళ్ళాలా, అవసరం మనకి? జగనన్న పాలన ఎలా ఉందండి? జగనన్న పాలన బాగుంటే వచ్చిన అడగవు కదా, ఫస్ట్ బాగోపోవడం వచ్చి అడుగుతున్నా. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుంది. 100% జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ గవర్నమెంట్ 2024లో 100% సిపిఎన్ వస్తుంది, 200% వస్తుంది. గవర్నమెంట్ మారుతుంది, అందులో తిరిగేం లేదు. ఎందుకంటే బయటకి ఇప్పుడు చెప్పాలనుకుంటే ఎలక్షన్స్ ముందు కానీ కాకపోతే ఏ పథకాలు అయిపోతుంది భయపడి చెప్పలేకపోతున్నారు, కానీ చాలా మందిలో అసంతృప్తి ఉంది. కాకపోతే ఎక్కడ ఏ పథకం అయిపోద్ది, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం ప్రాబ్లం వస్తుంది అని ఒక భయోందనలతో చాలా మంది కంట్రోల్లో ఉన్నారు తప్ప, రేపు ఏదైతే ఎలక్షన్స్ కోడ్ ఎప్పుడైతే మార్చి 15-16 రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ ఆటోమేటిక్ గా రద్దు అయిపోద్ది కదా, ఎవరింటికి ఎవరికి వచ్చేది లేదు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటది. ఆ స్వేచ్ఛ ప్రకారం నెక్స్ట్ జనసేన టీడీపీ గవర్నమెంట్ కి. లోకల్ ఎమ్మెల్యే రాజేంద్ర దొర గారు గట్టి పోటీ ఇవ్వాలంటారు? రాజేంద్ర దొర గారు ఆల్రెడీ 2 or 3 times చేసి ఉన్నారు కదండి, కొత్త వాళ్ళకి చాలా అవకాశం ఇద్దాం ఆలోచనతో కొందరు ఉన్నారన్నమాట. ఆల్మోస్ట్ గుమ్మడి సంజయ్ రాణి గారికి చాలా వాటర్లు, ఎందుకంటే ఆవిడ ప్రజల మనిషి, ప్రజలతో తిరుగుద్ది, ప్రజలతో మేమేకేమే ఉంది, ఆర్గనైజేషన్ కష్టపడుతుంది. ఇప్పుడు ఏంటంటుంది, మంచైనా చెడ్డైనా రెస్పాండ్ అవుతుంది. డే అండ్ నైట్ కూడా ప్రజల మధ్యలో తిరిగి కష్టాలు తెలుసుకుంటుంది.
ఆవిడకి ఇక అవకాశం ఇద్దామని చాలా మంది కూడా. నెక్స్ట్ నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏది వస్తే ఇది వస్తే బాగుంటది. సిబిఎన్ వస్తే మంచిగా ఉంటుంది అంటారా? తెలుగుదేశమే అది వస్తే బాగుంటది ప్రభుత్వం. జగనన్న పాలన నచ్చలేదమ్మా మీకు? నచ్చలేదు. ఆ, ఊబులో కూరిపోయాము, బయటకు వస్తామని చిన్న ఆలోచన. ఓకే. ఊబులను కూరిపోయాము, ప్రజలు కొద్దిగా ఊపిరి తీస్తారు. ఇప్పుడు ఏంటంటే కోమలోకి వెళ్ళిపోయారు ప్రజలు. కొద్దిగా ఊపిరి వస్తుందని ప్రజలు ఆలాటన ఏటి బాధలు, ఈ జెరాక్స్లని ఇవని అవని ఏటి లేకపోతే ఎక్కడికి వెళ్ళడానికి లేదు, అన్నిటికీ పెంచాడు. ఏంటి వాలంటీర్ సంస్థ వచ్చింది కదమ్మా? వాలంటీర్ అది ఎందుకు అది వచ్చేవాళ్ళకి వస్తాయి. ఈ పథకాల్లో అందరూ అనుభవించలేదు. అమ్మఒడి అంటే నాకు పిల్లలు లేరు, వాళ్ళకి సంతోషం. 18 ఏళ్ళు అంటే వాళ్ళకి వస్తుంది, నాకు రాలేదు, అది వాళ్ళకి సంతోషం. అందరికి ఇచ్చాడు మా అన్న జగన్ అన్న, అతను కలిగింది ఇచ్చాడు, అయిపోయింది. మా చంద్ర అన్న ఒకే ఇది జగన్ అన్న వాళ్ళు మా వేట అనుభవించలే. బాబురావు గారు నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తాను అంటాను నేను. ఓకే, ఎందుకంటారు? ఎందుకంటే అది బోల్డ్ చెప్పగలడు, ఇవన్నీ చెప్తే బోల్డ్ కదా అని నేను చెప్పాను కానీ అందుకే అంటాను. ఒకసారి ముందు చెప్పిందని అన్నాను. పేదవాళ్ళు ఎంతమంది, అటు ఇటు ఉన్న వాళ్ళు ఎంతమంది, డబ్బున్న వాళ్ళు ఎంతమంది, ఉద్యోగస్తులు ఎంతమంది, 100లోనూ ఎంతమంది తీయండి, పేదవాళ్ళు ఎంతమంది, మా నమ్మకంతో చెప్తాను నేను. వీళ్ళు రూపాయికి 60 పైసలు ఇది అనుకోండి, పేదవాళ్ళు 20 ఇలా ఉంటాయి. 20లోనూ 10 ఇలా ఉంటాయి. ఇలాగా జరిగిన విధి ఈ ఆంధ్రదేశం కాదు, భారతదేశం కూడా అదే. ఇది మోడీ ప్రధాని అవుతాడు, అది కంపల్సరీగా అవుతాడు. ఎలాగంటే అతనికి తెచ్చినవన్నీ అలా రామన్న తెచ్చాడు, అలాగే వస్తుంది. దీన్ని పెంచి ఇప్పుడు నువ్వు నీకు 100 రూపాయలు ఇస్తే నువ్వు వచ్చాడు ఇప్పుడు 1000 రూపాయలు వస్తావా బాబు? ఒక లేబర్ తీసుకున్నాడుకి లేబర్ అప్పుడు 150, 100 అనుకోండి, ఇప్పుడు 600 ఇస్తే వస్తావా? నువ్వు ఇస్తాను ఇవ పని ఆఫీసరా అంటే అలా రారు కదా. 1000 రూపాయల గురించే వస్తాను, 1000 రూపాయలు కావాలంటారు, పనికి రారు. ఎలాగంటే ఆ డబ్బులు చాలు వాళ్ళకి, ఖర్చు ఎక్కువ కదా. అందరికి రాయల్ అలవాటు అయిపోయింది, నీకు నాకు అంటే అందరికి ఉన్నా. అది రాయలు ఎలాగొస్తాయి అంత డబ్బులు? ఒక ఇల్లు కడితే తెలిసిపోద్ది, ఒక పెళ్లి చేసుకుంటే తెలిసిపోద్ది వాళ్ళకి, ఒక పిల్లల్ని పెంచుకోండి ఆడు చేసుకుంటే తెలిసిపోద్ది ఆడు లెక్క ఆడికి. ఇలాంటివి ఉంటాయి అన్నట్టు. అందుకే రూపాయి మాట చెప్పాను. 60, 20, 20 అందులో 10 అటు ఉంటాయి. డబ్బు ఉన్న వాళ్ళందరూ ఒకటి వేయరు, ఉద్యోగస్తులు వేయరు. ఈ 60 మంత్రులు వేస్తారు, అది నమ్మకం అంతే. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే జగనన్న పాలన నచ్చదండి. ఏం నచ్చలేదండి? నచ్చలేదు అంటే ఏటి పేమెంట్ లో కరెక్ట్ జీతాలు వేయట్లే, 3 నెలలకి 4 నెలలకి ఒకసారి వేస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ బిల్లు పెరిగింది. మీ పేరు సార్? శంకర్రావు. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ప్రెసిడెంట్ మెజార్టీ లేకపోతే వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది. వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది అంటారా? మెజార్టీ రాదు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది. వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది అంటారు. సాల్వర్లను వైఎస్ఆర్ వస్తుంది. వైఎస్ఆర్ వస్తుందా? ఎందుకంటారండి వైఎస్ఆర్? ఎందుకంటే సరైన నాయకులు లేరు ఇక్కడ తెలుగుదేశం. వీళ్ళు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం అంటే ఏం చెప్తాం సార్, ప్రెసిడెంట్ అయితే మాకు కొద్దిగా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ప్రకారంగా అయితే వైసీపీ కొద్దిగా ఇబ్బంది పడుతుంది అనేది మా అభిప్రాయం. అలాగనే వచ్చే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా గ్యారంటీ ఇవ్వలేము. లోకల్ ఎమ్మెల్యే గట్టిపేట ఇవ్వాలంటారా? చెప్పలేము సార్, ఓకే సార్. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం సార్. తెలుగుదేశం కానీ సార్. ఎందుకు సార్ తెలుగుదేశం? జగనన్న పాలన నచ్చలేదు సార్. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారి ప్రభుత్వం వచ్చి అందరికి న్యాయం చేశారు కానీ మా డిపార్ట్మెంట్ కి మాత్రం న్యాయం లేదండి. మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోనే లస్కర్లవి నైట్ వాచ్మెన్లు చేస్తున్న కొన్ని సంవత్సరాల నుంచి మాకు పర్మనెంట్ లేదు, అవుట్ సోర్సింగ్ లేదు, జీతాలు కూడా మంత్లీ పడవు. సీజన్ తో పాటు అన్ సీజన్ లో కూడా మమ్మల్ని ఉపయోగించుకుంటారు కానీ మాకు ఎటువంటి ఉపయోగకరమైన ఇది లేదు. జగన్ గారు చేస్తారని మేము ఆశిస్తున్నాం అండి.
అదండి. ప్రజెంట్ లోకల్ ఎమ్మెల్యే రాజేందర్ గారు అన్ని విధాలుగా బాగానే చేస్తారండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ జనసేన టీడీపీ జనసేన. జగనన్న పాలన నచ్చలేదండి మీకు? అస్సలు ఏం నచ్చలేదండి? ఏది నచ్చలేదు. ఓకే, మీ పేరు? చెప్పండి. మీ పేరు? వెంకట్రావు అండి. వెంకట్ గారు, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? నాకైతే జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకున్నాను. ఎందుకండి జగన్ ప్రభుత్వం? ఎందుకంటే ఇప్పుడు రోడ్లు అవన్నీ మధ్యలో ఉండిపోయాయి కదండి. మళ్ళీ ఏదో ప్రభుత్వం వస్తే అవి అక్కడే ఆగిపోతాయండి. మళ్ళీ ఓకే, అవి పూర్తి అవ్వాలంటే మళ్ళీ రావాలి జగన్ ప్రభుత్వం అనుకుంటున్నాను. ఓకే. అంతే. ఏం చేసా లేపాక్షి టీవీ నుంచి వస్తున్నాం. మీ పేరు? రాంబా కోరిపల్లి రాంబా గురినెట్పేట కాచిపల్లి మండలం ఈరోజు జిల్లా. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ప్రభుత్వం జగన్ రావచ్చు అనుకుంటాను. ఎందుకు సార్ జగన్ అన్న గారు? జగన్ పెద్ద పని సాయం చేస్తాడు కదా. మరి టీడీపీ జనసేన కలిసింది కదా సార్, మరి ఏమో ఎవరు వస్తుందో మనం చెప్పగలం. ఇస్తుండే అయితే జగన్ అన్న ప్రతి వాళ్ళు డబ్బులు పంచుతాడు. ఓకే, జగన్ అన్న గారా? ఓకే. టీడీ పోతుంది రాదు టీడీపీ వస్తుంది అంటారా? టీడీ పోతుంది. ఎందుకంటే టీడీపీ జగనన్న పాలన నచ్చలేదు మీకు? అంటే నచ్చడం అంతే మరి మారిస్తే బాగుంది అనుకుంటాను జగన్. ఓకే, మార్పు రావడం మార్పు రావాలనుకుంటాను. థ్యాంక్ యూ అండి. అదే గారు, నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జనసేన. జనసేన. ఎందుకు సార్ జనసేన? జనసేన వస్తే అన్ని బాగుంటాయని అందుకే. ఓకే, వస్తున్నాం. మీ పేరు? నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది అన్న. ఎందుకండి వైఎస్ఆర్? లంచగొండితనం లేదు ప్రజెంట్. పేరండి? అశోక్. అశోక్ గారు, నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జనసేన టీడీపీ ఓకే. రెండిట్లో ఏది వచ్చినా పర్వాలేదు. లేపాక్షి టీవీ నుంచి వస్తున్నాం. మీ పేరండి? నా పేరు కనకండి, కనక. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం అయితే ఇప్పటికి నేటికి 10 సంవత్సరాలు బట్టి మాకు ఇల్లు లేదండి. మా పెళ్ళి అయ్యి ఈ ఊరు వచ్చాము ఉద్యోగం అని. మా ఆయనే అక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. అలాగే బ్రతుకుతున్న కష్టం రూపాయి ఉదయం నుంచి రాత్రి వారికి కష్టపడి రూపాయి ఖర్చు చేస్తే సంపాదించుకునే డబ్బు వీళ్ళేమొచ్చి ఎన్ని ప్రభుత్వాలకి డబ్బు పెట్టామో వాళ్ళు ఏమీ ఇదవ్వలేదు. కాకపోతే రూపాయి కూడా ఎప్పుడు ఖర్చు పెట్టలే. మొన్న ఈ ప్రభుత్వం రాకముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు డీడీ కింద ఇంత కట్టుకోండి అమ్మా మీకు ఇల్లు ఇస్తాము అని చెప్పారు. అయితే మేము 25,000 రూపాయలు కట్టాము. మాకు ఇల్లు లేదు కదా, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము అని అంటే మీ అమౌంట్ ఇంత కట్టాలమ్మా అని అన్నారు. సరే అనేసి పెట్టాము. పెట్టిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది. మారిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేశాడు, మేము 25,000 రూపాయలు కొత్త టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టాము. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అకౌంట్ నుంచి 2 లక్షలు కట్ చేస్తాడు. ఎందుకు కట్ చేశాడనంటే దానికి ఎవరు దిమార్క్ లేదు. మీకు ఇల్లు ఇస్తారు, కట్ అయిపోతుంది, మీరు కట్టవలసిందని చెప్తున్నారు. కాకపోతే మాకు ఇల్లు లేదు, మాకు డబ్బు ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే కట్టాము. ఆవిడ ఇంకో పొదుపు ఆవిడ వచ్చి సంతకాలు పెట్టించి మాకు తెలియదు, మాకు చదువు లేదు. ఆ సంతకాలు పెట్టమంటే పెట్టేసాము. అమ్మ దీనికి మీరు కట్టలేనప్పుడు ఎవరు కట్టారమ్మా అని అన్నారు. మాకేం తెలుసు అండి మమ్మల్ని పెట్టమంటారు, మేము పెట్టాము. మాకు ఇల్లు లేదు, మాకు కట్టంటే మీరు ఎందుకమ్మా గొర్రెల్లో పెట్టారని బ్యాంక్ మేనేజర్ అడిగారు. మాకు తెలియదండి అని మేము చెప్పాం. చెమటూర్చి ఉదయం నుంచి రాత్రి వారికి 100-300 వస్తుందని కష్టపడిన డబ్బు అంతా ఈ బ్యాంకులను చిల్లర వ్యాపారం వస్తుంది. ఇప్పుడు ఫోన్ పేలు అలవాటు అయిపోయాయి కదా, దానికి ఫోన్ పే చేసేస్తున్నారు, కట్ అయిపోతున్నాయి. మాకు ఆ సొమ్ము రాలేదు. ఇది లేదని ఈ రోజు ఇంక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే 4 రోజులు టైం ఇవ్వండి అమ్మా మేము కడుక్కుంటామని చెప్తున్నారు. వాలంటీర్ సంస్థ అడగాలి. వాలంటీర్కి అసలు ఏంటి తెలియదు, గొర్రె అంట. ఆవిడకి ఏంటి తెలియదు అనేసి. మాకు ఉన్నప్పుడు మేము కట్టలేదు, వాళ్ళు ఉన్నప్పుడు మేము కట్టలేదులేండి. కాకపోతే ఇప్పుడు అడగండి అమ్మా ఎవరికైనా అంటే మాకు సంబంధం మాకు తెలియదు అనేసారు. వాళ్ళు తెలియదు అనేసారని మేము ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము. అదే ప్రస్తుతం ఇంటి పనులు కానీ మొత్తం అన్ని కానీ చూసుకునేది వాలంటీర్లే కదా. మరి ఆ విషయం మాకు ఇల్లు సొంత ఇల్లు కాదు కదండి. మాకు ఇంటి పనులు నేడికి 10 సంవత్సరాలు పెట్టి అద్దెకే తిరుగుతున్నాం. అద్దెలు తిరిగిన వాళ్ళకి ఇంటి పనుల గురించి మాకు అవి తెలియవు. నెల వచ్చరికి అద్దెలు కొట్టుకొని ఇది అవడమే మాకు. కానీ ఇంత సొమ్ము పోనీ ఎవరు కాదండి, మానాడు కష్టపడిన వాళ్ళ దగ్గరే మాత్రమే కూలి చేసుకున్న వాళ్ళ దగ్గర వాకళ్ళు ఇల్లు కార్లు బంగారు ఇల్లు లేని వాళ్ళకి మాత్రం ఇల్లు రాలేదండి. అది మాత్రం సాలూరులో మాత్రం అందరికి ఇల్లు ఉన్న వాళ్ళకి 500 డీడీలు తీసారు. వాళ్ళకి ఇల్లు వచ్చాయి. మేమేంటి ఇల్లు లేవు కదా అని ఆశతో 12,500 కట్టాము. కట్టిన దానికి ఏమంటే మాకు గుండె గీస్తారు అంతే. అది మాకు బ్యాంక్ అప్పుడు అప్పు మాకు ఇల్లు లేదు కానీ బ్యాంక్ అప్పు కట్టమంటున్నారు. ఏ రకం కట్టాలండి మేము ఈనాడు ఇచ్చాము.
అదో బ్యాంక్ మేనేజర్ మీరు మాట్లాడండి. ఇప్పుడు మరి దానికి ఏంటనంటే ఆ మేడం మాకు అంటే పొదుపులో ఒక లీడర్ ఉంటది, ఆవిడ వచ్చి దీంతో పెట్టించారండి. వల్ల ఇప్పుడు విషయం ఏంటంటే నేను వచ్చి బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చి మాట్లాడతానమ్మా అని చెప్తున్నారు. మేము లోన్ పెట్టినప్పుడు ఒక మేనేజర్ అయితే ఇప్పుడు ఒక మేనేజర్ ఆ మేనేజర్ మాట్లాడారు, అమ్మా మీరు ఇప్పుడు డబ్బులు నువ్వు పెట్టుకుంటారు కదా అంటే పిల్లలు ఎవరు పెడతారమ్మా అంటే మాకేం లేదు కదా ఆడపిల్లలు పెట్టుకున్నాను నామిని నేను. అది కట్టకపోయినప్పుడు ఏడ్ చేస్తామని అడిగితే మీరు ఎంత పిచ్చోళ్ళు ఏంటండి, అది కట్టకపోయినప్పుడు మీరు ఆ కాగితాలు మీరు చూసుకుంటారు కదా ఎవరు కదా, మేము అదే కట్టలేని ఏడలోనైతే మీరు ఆఫ్ చేసేస్తారు కదా అని అన్నారు. అదే ఆ రోజు మాట్లాడినాడు ఉంటాడేమో, ఈ రోజు బ్యాంక్కి వెళ్తే ఆయన లేరు, మారిపోయారు. ఆ సీట్లో ఇంకొక అతను వచ్చాడు. కట్టినప్పుడు మా మీద లోన్లు ఎందుకు తీసుకోవాలి? ఇల్లులు మాకు కట్టాలి కదా, కడితే కదా లోన్లు తీసుకోవాలి. ఇల్లులు కట్టకుండా లోన్లు తీసుకున్నారు మాకు, మేము తెలియకుండా సంతకాలు పెట్టాం. పెట్టేసి మాకు ఇల్లు వస్తాయి నా ఆశతో పెట్టాం. ఇప్పుడు ఇల్లు లేవు మాకు ఇవ్వట్లే. ఏమంటే వస్తాయి ఇప్పుడు ఎలక్షన్లు అయిపోతాయండి, ఇంకో ప్రభుత్వం వస్తుంది ఇస్తారని నమ్మకం ఏముందండి. ఇప్పుడు సగంలో కట్టి సాపిస్తారు. ఇప్పుడు మేము మాకు అక్కర్లేదు ఇల్లు, మళ్ళీ ఇంకొక ఆధారంతో పెట్టుకుందాం ఇల్లు పెట్టుకుందాం అనుకుంటే అప్పుడు కూడా మాకు ఆన్లైన్ అయిపోయి ఉన్నాయి. ఇల్లు వచ్చాయని ఆన్లైన్ పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలు ఇచ్చి వెయిట్ చేసి 4 గీసుకోవడం తప్ప మరి ఎందుకు పనికిరావు. మాకే కొంతమందికి 50,000 పెట్టిన వాళ్ళకి బాగానే ఉంది, 500 పెట్టిన వాళ్ళకి బాగానే ఉంది. మేము మధ్య తరగతుల వాళ్ళమే నాశనం అయిపోయాం. ఇప్పుడు ఎలాగా అసలు ఇది అర్థం అవ్వట్లేదు, దీనికి ఎంత పెండింగ్ చేస్తాడో తెలియదు, దీన్ని ముంచుతాడో తెలియదు, ఎంత బాధ అయిపోతుందో తెలియదు. మా ఇల్లులు ఇచ్చారు కదండి, కొంతమందికి ఇల్లులు ఇచ్చారు. మరి 50,000 కట్టిన వాళ్ళకి డబ్బు వచ్చేస్తుంది అంటే ఇప్పుడు 30 లక్షలు శాంక్షన్ అయింది తలకెత్తా మీకు ఎవరమ్మా. మాకు ఇప్పుడు ఒకటి అడిగామండి, మేము ఏంటి అడిగామంటే మాకు ఎవరి అకౌంట్ లో నాకు డబ్బు కట్ అయింది, మాకు స్టేట్మెంట్ తీసి మీరు వచ్చి మాకు ఇవ్వండి అని అంటే నేను బిజీగా ఉన్నాను, ఒక 3 రోజులకు టైం ఇవ్వండి అని ఆవిడ అన్నది. ఆవిడ స్టేట్మెంట్ ఇస్తే తర్వాత ఏమిటో ఫాలో అవ్వాలో అది తర్వాత చేయొచ్చు అని మాకు ఇలాగే ఫ్రెండ్స్ సర్కిల్ చెప్పారు. స్టేట్మెంట్ ముందు ఏ అకౌంట్ లో 2 లక్షలు కట్ అయ్యింది వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మాకు మా ఫ్రెండ్స్ సర్కిల్ అడుగుతున్నారు, నువ్వు ఎంత గొరుగు పెట్టావో ఆ స్టేట్మెంట్ ముందు తీస్తే నువ్వు అడుగుతున్నారు. పెరుగుతుంది బ్యాంక్ వాడి ఇంట్రెస్ట్ వేసి పడేస్తున్నాడు. మాకు ఇల్లు లేకుండా ఇంట్రెస్ట్ వేసి అమౌంట్ కట్ చేస్తుంటే ఏడ్ చేస్తామండి.